శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి ఏప్రిల్ 19వ తారీఖు నుంచి 25వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు మరి ఈ వారం నుంచి మకర రాశి వారి యొక్క అదృష్టం మారబోతుంది. ప్రధానంగా మకర రాశికి యోగకారకుడైనటువంటి శుక్రుడు పంచమ స్థానంలో స్వక్షేత్రంలోకి రావడం జరిగింది. ఈ కారణం వల్ల జాతకుడికి విజయ అవకాశాలు చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. అలాగే ప్రధానంగా వృత్తిపరంగా హోదా పెరుగుతుంది. ఎవరైతే ఈ రాశిలో మరి కళారంగంలో కానీ టీవీ మీడియా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అనూహ్యంగా మీకు ఒక మంచి గుర్తింపు రావడం జరుగుతుంది. అలాగే మీ రెమ్యునేషను ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది. ఇది ప్రధానంగా స్త్రీలకి మరింత అభివృద్ధినివ్వడం జరుగుతూ ఉంటుంది. మీరు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నా, ఏదైనా వ్యాపారం పెట్టాలనుకున్నా, లేదంటే ఏదైనా ఒక ఇండస్ట్రీలో ప్రవేశించాలనుకున్నా ఈ గ్రహస్థితి స్త్రీలకు చాలా అనుకూలంగా రావడం జరుగుతుంటుంది. ముఖ్యంగా మీ మనసులో ఉన్నటువంటి విషయాన్ని వేరే వారికి చెప్పడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం. అంటే ఎవరైనా ప్రేమికులు ఎవరైనా ఉంటే, చాలా కాలంగా పరస్పరం ఇష్టపడుతూ ఉంటే, మీ మనసులో ఉన్నటువంటి విషయాన్ని అవతల వాళ్ళకి తెలియజేయడానికి ఇది చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద ఏదైనా ఈ రాశి వారికి అవతల వారి నుంచి, స్త్రీలైతే మగవారి నుంచి, మగవారైతే స్త్రీల నుంచి ఒక ముఖ్యమైనటువంటి వార్త మీకు చాలా ఆనందాన్ని సంతోషాన్ని కలిగించే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా రాష్ట్రాధిపతి శని 3వ స్థానంలో చాలా కాలంగా ఉన్నప్పటికీ కూడా ఏదో కారణాల వల్ల జాతకుడికి కొత్త అవకాశాలు రాకుండా పోవడం జరిగింది. ఏదైనా ఉద్యోగం మారాలనే మీ ప్రయత్నం చాలా కాలంగా వాయిదా పట్టు రావడం జరిగింది. ఈ సమయంలో ప్రధానంగా మరి కుజుడు కూడా 3వ స్థానంలోకి రావడం, బుధుడు కూడా 3వ స్థానంలో రావడంతో మరి మీ యొక్క మిత్రుల ప్రోత్సాహంతో చాలా వరకు వృత్తి మారాలనే మీ ఆలోచన తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. కొన్ని కొత్త ప్రయత్నాలు ప్రారంభించడం జరుగుతుంది. వాటికి చాలా వరకు నిరాటంకంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. బట్ ఏదైనా వృత్తిపరంగా ఎదురవుతున్నటువంటి చాలా సమస్యల్ని ఈ వారం నుంచి పరిష్కారం అవుతుంది. మీలో ఉన్నటువంటి టాలెంట్తో అవతల వాళ్ళ మీద పైచేయి సాధించడం జరుగుతుంది. ఇది క్రీడా రంగంలో ఉన్నా, లేదంటే మీరు ఏదైనా కొత్త ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నా, లేదంటే విద్యార్థులు ఏదైనా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి ఏదైనా కొత్త కాలేజీలో ప్రవేశించాలన్నా ఇది వారికి చాలా అనుకూలమైనటువంటి సమయంగా మనం భావించవచ్చు. బట్ ఏదైనా ఆలస్యం చేయకుండా కొత్త పని ప్రారంభించినప్పుడు మీ విజయం తప్పకుండా రావడం జరుగుతుంది. ఇవన్నీ ఒక పక్క బాగున్నప్పటికీ కూడా కుటుంబ విషయాల్లోనే చాలా ఆటంకాలు ఎదురవుతుంటాయి. మీరు ఎంత ప్రయత్నం చేసినా కుటుంబ సమస్యలను ఒక దారిలో పెట్టలేకపోతుంటారు. అలాగే కుటుంబ సభ్యుల ప్రవర్తన మీకు చాలా అసహనాన్ని, ఇబ్బందిని, ఆవేదనని కలిగించడం జరుగుతుంటుంది. ఇతరుల పెత్తనం మీ కుటుంబం మీద చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. సంపాదించిన ధనం ఏమవుతుందో తెలియకుండా ఎప్పుడూ ఏదో ఒక కుటుంబ సమస్య, ఆర్థిక సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనప్పటికీ కూడా చాలా ప్రధానమైనటువంటి సమస్యలు ఈ వారం నుంచి పరిష్కారం అవుతాయి. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీ జీవితంలో కొన్ని కొత్త మార్పులు రావడం జరుగుతుంది. బట్ ఏదైనప్పుడు కూడా సొంత నిర్ణయంతోనే ముందుకు వెళ్ళాలి తప్ప ఇతరుల మాట నమ్మి చర్య తీసుకోవడం వల్ల అది మీకే నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి బట్ ఏదైనా కొన్ని విషయాల్లో కొంతకాలం వెయిట్ చేస్తే వాటికి అవే పరిష్కారం అవుతాయి. ఈ నెల అంటే ఏప్రిల్ 19వ తారీఖు నుంచి 14వ తారీఖు మే వరకు కూడా ఈ శుక్రగ్రహం స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో ఉండడం జరుగుతుంది. అయితే ఇది సహజంగా ఈ వృషభ రాశి అన్నది సహజ రాశి చక్రంలో ధనస్థానం అవుతుంది. ఆ ధనస్థానంలో ధనాధిపతి ఉన్నప్పుడు ఆర్థిక పరంగా ఎవరికైనా సరే, ఏ లగ్నం వారికైనా, ఏ రాశి వారికైనా శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ధన సంపాదన విషయంలో చాలా అనుకూలమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఈ సమయంలో మీరు ఈ శుక్రుడికి సంబంధించినటువంటి పరిహారం చేసుకోవడం వల్ల మీ కుటుంబానికి, వ్యక్తిగతంగా మీకు కూడా ధన సంపాదన పెరుగుతూ ఉంటుంది. కుటుంబం కూడా సౌఖ్యంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎటువంటి విభేదాలు ఉన్నా కూడా పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. దీనికి ప్రధానంగా మీరు ఏం చేయాలంటే, శుక్రవారం రోజు, ఏదైనా ఒక శుక్రవారం రోజు సాయంకాల సమయంలో ఏదైనా దేవాలయంలో
ఎరుపు రంగు గులాబీ పూలు, ఎరుపు రంగు గులాబీ పూలు ఒక 6 మంచివి చాలా ఫ్రెష్గా ఉన్నవి ఆ దేవాలయంలో సమర్పించవలసి ఉంటుంది. అది వెంకటేశ్వర స్వామి ఆలయం అయినా పర్లేదు, హనుమాన్ టెంపుల్ అయినా పర్లేదు, ఆలయంలో సమర్పించవలసి ఉంటుంది. అదే రోజు అక్కడ ఉన్నటువంటి భక్తులకి జిలేబీ పంచిపెట్టడం వల్ల మీకున్నటువంటి ఆర్థిక పరమైన సమస్య తొలుగుతుంది. వివాహానికి ఏవైనా ఆటంకాలు ఉన్నప్పుడు అవి కూడా తొందరగా తొలగిపోయే అవకాశం ఉంది. అదే ఇదే సమయంలో అంటే ఈ శుక్రుడు ఈ స్వక్షేత్రంలో ఉండగా మీ కుటుంబంలో ధనం నిలవాలంటే మీరు ఒక చిన్న పరిహారం చేయవలసి ఉంటుంది. ఈ పూర్వకాలంలో అంటే ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ డబ్బులు వేసుకునే డిబ్బీలు అంటారు దాన్ని, మట్టితో చేసినటువంటిది డబ్బులు వేసుకునే ఒక చిన్న మట్టి కుండ లాంటిది తీసుకొని అది శుభ్రంగా ఇంటికి తీసుకొచ్చి దానికి శుభ్రంగా పసుపది రాసి ఆ మట్టి పాత్రలో ఒక పిడికెడు కళ్ళుప్పు, ఒక 5 గోమతి చక్రాలు, అలాగే రాగి నాణ్యాలు ఏవైనా ఉంటే కనీసం ఒక 6 కానీ 3 కానీ లేదంటే ఒక రాగి నాణ్యమైనా ఆ మట్టి పాత్రలో వేసి దానికి పైన ఒక ఎరుపు రంగు క్లాత్తో క్లోజ్ చేసి అది మీ దేవుడి మందిరంలో కానీ లేదంటే మీరు సామాన్లు దాచుకునే ప్రాంతంలో దాన్ని జాగ్రత్త పెట్టడం వల్ల అది నెమ్మదిగా మీకు ఆకర్షణ పెరిగి ధనం సమృద్ధిగా వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ శుక్రగ్రహం బలంగా ఉన్నప్పుడు మీరు ఒక 18 రోజులు కానీ 41 రోజులు కానీ ఒకే సమయంలో పర్టికులర్గా మీకు ఏ టైం కుడితే ఆ టైంలో మరి కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల కానీ వినడం వల్ల కానీ మీకు ఆర్థిక పరంగా చాలా అనుకూలమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. సో ఇదే సమయంలో ఎక్కువగా స్త్రీలను గౌరవించడం అంటే మీకు తల్లిగారికి కానీ పెద్దలు మీ కుటుంబ పెద్దలకు కానీ ఎవరైనా మంచి స్త్రీలకి మీరు ఈ సమయంలో వాళ్ళకి ఒక కానుకగా ఎరుపు రంగు చీర, జాకెట్టు, గాజులు, ఈ సౌభాగ్య వస్తువులు వాళ్ళకి మీరు కానుకగా ఇవ్వడం వల్ల మీకు వాళ్ళు సంతోషించినప్పుడు ఆటోమేటిక్గా మీకు ధన సమృద్ధి కూడా కలిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఎవరి జీవితంలో అయినా మీరు ఆనందంగా సంతోషంగా ఉండాలంటే మీ ఆత్మీయులటువంటి స్త్రీలని మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలకి ఎటువంటి ఇబ్బంది రాకుండా వారికి ఏ లోటు రాకుండా చూసినప్పుడు ఆటోమేటిక్గా మీకు ధన సంపద పెరిగే అవకాశం ఉంటుంది, పెరుగుతుంది కూడా. స్వస్తి.